లోకేష్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. లోకేష్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే వెంటనే 7,000 కోట్లు 700 కోట్లు 70 కోట్లు కేంద్రం నుంచి తీసుకుని నమస్కారం పెట్టి చెప్పేయండి, మాకు రావాల్సింది వచ్చేసింది అని. ప్యాకేజీ దానికి చట్టబద్ధత అంటున్నారు. అసలు ప్యాకేజ్ ఏంటో చెప్పండి. ఈవేళ వరకు ఆ ప్యాకేజ్ ఏంటో చెప్పలేదు. ఎందుకు మీరు అసలు తెలంగాణ వాడు కరెంటు పీకేసిన మనకు రావాల్సిన డబ్బులుండి మన మీద ఎక్కేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? అదేంటో సమాధానం చెప్పండి. పోలవరం 18 జూన్కి గ్రావిటీ మీద వాటర్ ఇవ్వండి. ఈవేళ ఈనాడులో ఒక ఐటెం వచ్చింది చూడండి, సమ్మర్లో కూడా నీళ్ళు వచ్చి పడిపోతున్నట్టు మనకి. ఏమిటి గోదావరి, ఏమిటి కథ చదివారా? పెద్ద ఐటమ్ వరుసగా వేసుకొచ్చాడు ఆయన, పెద్ద టేబుల్. ఏం లేదు, రేపు వేసంకాలంలో నీళ్లు తోడేస్తారు. ఇక్కడి నుంచి నీళ్లు తోడమని జీవో ఇచ్చారు, నీళ్లు తోడమని హైకోర్టుకు మాట ఇచ్చారు. వేసంకాలంలో కూడా నీళ్లు తోడేస్తారు. తోడేయటం కోసమే ఆర్టికల్ స్టార్ట్ అయ్యాయి. మనం ఏదో చదువుకుని ఆహా మా గోదావరి ఎంత గొప్ప గోదావరి అండి. ఎప్పుడు ఉంటుంది గోదావరిలో నీళ్ళు? ఇక్కడ గోదావరిలో అక్కడ సీలేరులో సమ్మర్ వచ్చేటప్పటికి వాళ్ళు కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు కరెంటు ప్రొడ్యూస్ చేసిన వాటర్ మళ్ళీ వెనక్కి తీసుకునే మెకానిజం లేదు. వదలవలసిందే, వదిలితే వస్తుంది, శబర్లో పడుతుంది, శబర్లో వచ్చి గోదావరిలో పడుతుంది. కెనాల్ క్లోజ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఆయన ఇచ్చాడు. మళ్ళీ 2001 నుంచి ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని టీఎంసీలు ఎక్సెస్ వాటర్ సముద్రంలోకి వదిలేశారండి. ప్రతి సంవత్సరం ఉంటుంది. ఇదో ప్రత్యేకమైనటువంటి నెమ్మదిగా మెంటల్గా ప్రిపేర్ చేయడం అనమాట. రేపు మేము ముందు నుంచి అదే గొడవ చేస్తున్నాం. ఈ వాటరు కృష్ణా ఏరియాకి రబీకి పట్టుకుపోవడానికి కడుతున్నారు. ఇది ఖరీఫ్ సమయంలో ఇక్కడ ఫ్లడ్ ఉంటుంది, అక్కడ ఫ్లడ్ ఉంటుంది. దానికోసం కాదు వీళ్ళు కడుతున్నది అని నేను ఇక్కడే కూర్చుని ఎన్నోసార్లు చెప్పాను మీకు.